నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేడు మండలంలోని 12 పంచాయతీల పరిధిలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో పూర్తయిన ఎన్నికల ప్రచారం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే పూర్తి స్థాయిలో రైతులకు సాగు, త్రాగునీరు అందుతుందని తెలిపారు. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి పుంగనూరు నియోజకవర్గానికి 2 రిజర్వాయర్లు మంజూరు చేశారని తెలిపారు. ఆ రిజర్వాయర్లు పూర్తి అయితే మన ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చంద్రబాబు సుప్రీంకోర్టు వరకు వెళ్లి వాటిని అడ్డుకున్నారు. అయినా సరే మనం కోర్టులో గెలిచి ఆ రిజర్వాయర్లు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 పేజీల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క పని చేశారు. కులం, మతం, పార్టీ చూడకుండా కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు. రైతులకు, మహిళలకు రుణమాఫీ అని చెప్పి అందర్నీ చంద్రబాబు మోసం చేశారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తారని భయపడి హైదరాబాద్ నుండి చంద్రబాబు రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాడని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి 2014లో అధికారంలోకి రాగానే 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన పాపి చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు, జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాఠశాలల అభివృద్ది చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు మనకేమి గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఎవరూ నమ్మేవారు లేరని తెలిపారు. అమలు చేయడం సాధ్యం కాని సూపర్ 6 పథకాలతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పుంగనూరు అభివృద్దిని అడ్డుకున్నారు. కేంద్రంలో చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి పదవి పొందిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన కారణమని తెలిపారు. ఇప్పుడు మనకు అతనిపై కసి తీర్చుకునే అవకాశం వచ్చిందని, మీరు ఓటు ద్వారా కిరణ్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించి ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మన కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మనకు బాగా మంచి మెజారిటీ సాధించి పెడతా ఉన్నారు. ఈసారి మరి ఎక్కువగా సురేంద్ర అన్న చెప్పినట్లు బస్కే ఆయన సంబరపడిపోతూ ఉన్నాడు. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా చేయాలా. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల చేస్తాం. మనకు అన్ని సభల్లో కూడా అన్ని మండలాల్లో కూడా చెప్తా ఉంటాను. ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే సాగునీరు, తాగునీరు మన 5 మండలాలకు ఇస్తాం. సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల, పీలేరు ఈ 5 మండలాలకు అక్కడ రిజర్వాయర్ నుంచి ఇస్తాం. తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చాలా మనం కట్టుకోవడం ప్రాజెక్టులు, అది పెద్ద రిజర్వాయర్ కాబట్టి వీటన్నిటిని కూడా నింపుకునేదానికి వీలవుతుంది. ఆ విధంగా రాబోయే 1 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం లేనప్పుడైతే చంద్రబాబు ఏమి చేయడు. మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చి ఆపడం జరిగింది. అది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లాగో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేపించి ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ 5 మండలాలకు కూడా సాగునీరు, తాగునీరు ఇస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా సంక్షేమ పథకాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడో మన 2 పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవన్నీ పూర్తిగా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవారికి కులం చూడకుండా, మతం చూడకుండా, లేదా మన ప్రాంతం ఏది అని చూడకుండా, మీరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారని కూడా అది కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీకి వేసినా కూడా పర్వాలేదు, పేదవాళ్ళు అయితే అందరికీ కూడా మనం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వారు కంకణం కట్టుకొని మన ప్రభుత్వాన్ని
మన గ్రామంలోకే తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇక్కడనే అన్నీ కూడా మంజూరయ్యే విధంగా ఈరోజు మన ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల్లో అవన్నీ కూడా పూర్తిగా చేశారు. తిరిగి ఈరోజు మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనమందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దయచేసి బాగా ఆలోచన చేయండి. మీకు మంచి చేశాను, ఇంకా ఎక్కువగా మంచి చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తాను, సంక్షేమ పదంలో నడిపిస్తానని చెప్పి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు సాగింది. మరి అలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలన్నా పని లేదా? పూర్తి స్థాయిలో మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఇచ్చాం మనం అన్ని సంక్షేమ పథకాలు. మనం చంద్రబాబు అయితే ప్రతి గ్రామానికి జన్మభూమి కమిటీ పెట్టుకుంటాడు. ఆ జన్మభూమి కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు. ఇచ్చే ఓటు ఆరో పెన్షన్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏదైనా ఇల్లు కానీ ఓటు ఆరో ఇల్లు ఇస్తే కూడా అట్లే చేస్తారు. అన్నీ కూడా ఆయన జన్మభూమి కమిటీ ద్వారానే. మనకేం కమిటీలు లేవు. పాలనే మీ దగ్గర ఉంది. మీ ఊర్లోనే పరిపాలన మీ దగ్గర పెట్టాం. కులము, మతము, ప్రాంతము ఏది కూడా చూడలేదు. మీరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారని కూడా చూడలేదు. కేవలం చూసిందల్లా పేదరికం. అర్హులైన ప్రతి పేదవాడికి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందించాం. అందుకే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధైర్యంగా మీ ఇళ్ళ ముందరకు వచ్చి మీరు ఏ పార్టీ వారైనా మేము మీకు మంచి చేసాం, మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంక్షేమ పాలన అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం. ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టనీను, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు, మనకేమో సింగిల్ రోడ్డు. ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం. అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం కానీ మన పీలేరుకే అది పుంగనూరుకే వేసుకొని పీలేరులో వేయకుండా ఇంకో తవన వేయకుండా చేయలేదు. పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే, మనం అందరికీ ఓటుగానే ఉండాలి అని చెప్పి. మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాలా, మిథున్ను పార్లమెంటుకు పంపాలా మీరు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ